మీ చెప్పు తీసి ఎట్లా కూడా చూపెడతా. ఎందుకంటే మీరు అందరూ కూడా ధైర్యం తెచ్చుకోరు, కానీ మీకు ఆ ధైర్యం రావాలని చెప్పేసి నేను ఇప్పుడు చూపెడతా ఉన్నా. చెప్పు తీసి ఇట్లా చెప్పు పెట్టుకోవాలంటే. మీరు ఏం చేసిరు సార్ మాకు, మీరు ఏం చేసిరు, వాడు చూస్తున్నప్పుడల్లా వాడి ధ్యాసంతో ఈ చెప్పు మీదనే ఉంటుంది. వాడు ఇచ్చిన హామీ గుర్తు రానప్పుడల్లా వాడికి చెప్పే కనిపిస్తుంది. వాడు ఇచ్చిన మాట ప్రకారం నిలబడకపోయినప్పుడల్లా వాడికి చెప్పే గుర్తొస్తుంది. ఇట్లా ఒక చెప్పు చూపించి ఏం చేసిరు సారు మీరు మాకు, మీరు ఇచ్చిన గ్యారంటీలు ఏమైనాయి, మేము ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు పన్నులు కట్టినాం కదా, మా చెమట ఓడ్చి పప్పు మీద ఉప్పు మీద ఫోన్ మీద బట్టల మీద కొన్న డ్రాయర్ల మీద చెప్పుల మీద కూడా మేము పన్నులు కట్టినాం కదా, ఆ పైసలన్నీ ఏడబోయినాయి సారు అని చెప్పేసి ఈ చెప్పిట్లా పెట్టరు ముంగట. సిగ్గు శరం వస్తుంది. ఎవడు కూడా అప్పుడు ఓట్లు అడగనీకి రాడు. ఈ చెప్పు చూపించినాక కూడా ఒకడు ఓట్లు అడగనీకి వచ్చేది ఎవడు అంటే ఎవడొస్తాడంటే నిజంగా న్యాయం చేసినోడు, నిజంగా ధర్మంగా వ్యవహరించినోడు. ఇటువంటి లుచ్చా నాయకుళ్ళు మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకోటి ఎవడు మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, ఈ కేకే మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు నిరోధులు వాడమనే పరిస్థితి మనకు రాదు. ఒక చేనేత కార్మికుడిని, ఒక అన్నను నిరోధులు వాడు అని ఇటువంటి మాటలు నిజంగా బాధ అనిపిదా? అరే ఓరయ్యా, నీకు ఓటేసింది నేను రా, నీకు ఓటేసి నిన్ను జెడ్పీటీసీని చేసింది నేను, నిన్ను ఎంపీపీని చేసింది నేను, నిన్ను కార్పొరేటర్ని చేసింది నేను, నిన్ను ఎమ్మెల్యేని చేసింది నేను, నిన్ను ఎంపీని చేసింది నేను అని మనకు మనమే ఓటేసి వానికి అధికారం అంటగట్టి వాడి చేత మనం తిట్టించుకోవాలా? చెప్పు తీరి మీకు ఇచ్చిన మాట ప్రకారం నిలబడనోన్ని, ఎవడైనా అడ్డగోలుకి ఇటువంటి మాటలు మాట్లాడటోన్ని ఆ నియోజకవర్గంలో ఏడ కనిపించినా కూడా నియోజకవర్గ ప్రజలందరూ ఒక్కటవ్వండి, మీ చెప్పులు తీసి చూపెట్టుర్రి, మీ చెప్పులు తీసి చూపెట్టుర్రి. ఇక ఆడోళ్ళు చెప్పులు చూపెట్టుర్రి, మొగోడు ముఖం మీద ఉంచుండ్రి. అప్పుడు సిగ్గొస్తుంది ఈ నాయకులకు. బుద్ధి ఉండదు కొంచెం కూడా పాపిష్టి నా కొడుకులకు. అరే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకులు మీరు. ప్రతిరోజు ఈ ప్రస్తావన తీసుకొస్తామని చెప్తా ఉన్నా నేను. మళ్ళీ ఈ మన చేత మన కొరకు ఎన్నుకోబడ్డోళ్ళే మన నెత్తినెక్కి కూర్చొని మనని గిసొంటి మాటలు అంటూ ఉంటారు. మీరు ఎప్పుడైతే చెప్పులతో సమాధానం చెప్తారో అప్పుడే ఈ వ్యవస్థలో మార్పు వస్తుంది. మీరు దండాలు పెట్టి ఒంగంగి చేతులు కట్టుకొని అయ్యా నీ బాంచం ద్వారా సారు అన్నంత కాలం వాడు ఇట్లనే మాటలు అంటాడు. చూసుకోరి, ఆడబిడ్డలని అంటాడు, అవ్వలని అంటాడు. నిజంగా ఆ పేపర్లో వచ్చినట్టు ఈడ వార్త వచ్చినట్టు వాడు తల్లు పాలు దాగి రొమ్ము గుద్దిండి అన్నట్టే వ్యవహరిస్తాడు. గుర్తుపెట్టుకోండి. 10వ తరగతి ఫలితాలు నేడే ఉదయం 11 గంటలకు రిజల్ట్ విడుదలనట. ఇక 10వ తరగతి ఫలితాలు విడుదలైతే అట. నేను మొన్న కూడా ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే ముందున అందరినీ కూడా ఈ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి రివ్యూ తీసుకున్న ఒక్కసారి మీకు అది చూపించే ప్రయత్నం చేస్తా. వాళ్ళు అన్న మాటలు ఏంటంటే మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ రిజల్ట్ల వల్ల, కేవలం ఈ రిజల్ట్ల వల్ల ఎటువంటి వాటికి లోన్ అవుతా ఉన్నారు ఈ జనాలు. ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయితే అంటే ఫ్యామిలీ మొత్తం చెప్తారు కదా మీ అబ్బాయి ఇట్లా మీ అబ్బాయి ఇట్లా అని. ఓకే, అందుకనే మీ ఇంట్లో ఎట్లా ఉంటుంది? మామూలుగా మీరు చదవకపోయినా మీరు ఫెయిల్ అయినా కూడా అదే రకంగా ట్రీట్ చేస్తున్నారా? లేదా అంటే ఫ్రెండ్లీగా మూవ్ అయిపోతారు. ఒకవేళ ఫెయిల్ అయినా పాస్ అయినా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు. సప్లీ రాసుకోవాలి. ఈ బుడ్డ పిల్లగాడి గిరడైతే మంచిగా చెప్పిండు ముచ్చట. ఇది చూడు, 6th క్లాస్. క్లాస్లో బాగా చదువుతావా? ఇప్పుడు నేను ఒకటి అడుగుతా చెప్పు నాకు. ఈ 10th క్లాస్ వాళ్ళు అక్కలు కానీ అన్నలు కానీ ఇంటర్ వాళ్ళు అక్కలు అన్నలు ఉంటారు కదా, వాళ్ళందరూ ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు చనిపోతుంటారు కదా, అట్లా చనిపోవచ్చాడవా? చనిపోవచ్చు. ఎందుకు అలా చేసుకుంటే ఫ్యామిలీకి బాధ ఎక్కువ. ఫ్యామిలీకి బాధ ఎక్కువ ఉంటుంది. మరి వాళ్ళు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యే వాళ్ళు బాధపడతా ఉన్నారు, బాధ తట్టుకోలేక చనిపోతూ ఉన్నారు. మరి అప్పుడు సప్లీ రాసుకోవాలి, మళ్ళీ రాసుకోవాలి, అంతేగాని చనిపోవద్దు అంటావు. ఓకే, ఏం చేసుకుంటారు? అట్లా అంటే చిన్న పిల్లోడు, ఒక 6 ఏళ్ల పిల్లోడు ఏం చెప్తా ఉన్నాడంటే, మీరు దయచేసి
చచ్చిపోవద్దు. మీరు ఒక్కసారి ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మీరు మళ్ళా చదువుకోవచ్చు. ఇది వచ్చి పాడైతే లేదు. ఏమైందబ్బా ఇది? సరే, ఆ పిల్లోడు ఏమంటా ఉండంటే దయచేసి మీరు చనిపోవద్దు. 6 ఏళ్ల పిల్లోడు ఎంత ముద్దుగా ఉన్నాడు, మంచిగా బ్యాగ్ వేసుకొని ఇట్లా ఉండి చచ్చిపోవద్దన్నా, ఎందుకు చచ్చిపోవాలి, మళ్ళీ సప్లీ రాసుకోవచ్చు కదా అన్న, ఇంట్లో అమ్మ నాన్న బాధపడరా అన్న, అట్లా చచ్చిపోతే అని చెప్పేసి ఎంత ముద్దుగా చెప్తా ఉన్నాడు. మీరు అందరూ కూడా, నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి పిల్లలకు, విద్యార్థులందరికీ కూడా 10వ తరగతి వాళ్ళకి కానీ ఇంటర్ వాళ్ళకి కానీ ఎవరైనా కూడా మీ అందరికీ ఏం చెప్తా ఉన్నా అంటే, రిజల్ట్ ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి. రిజల్ట్ ఏదైనా సరే ఆ ఒక పేపర్లో వచ్చే మార్క్స్ అనేవి నీ లైఫ్ని ఎన్నడూ కూడా డిసైడ్ చేయవు. అవి నీకు కేవలం ఒక దారి మాత్రమే. ఒకవేళ నువ్వు 10th క్లాస్లో పాస్ అయ్యి నువ్వు సక్సెస్ అయితే, నీకు మంచి మార్కులు వస్తే నువ్వు ఇంటర్ చేస్తావు, డిగ్రీ చేస్తావు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాల్గొంటావు, నువ్వు ఐఏఎస్ అవుతావు, ఐపీఎస్ అవుతావు. ఇఫ్ ఇన్ కేస్ యూ విల్ బి ఫెయిల్, ఒకవేళ నువ్వు ఫెయిల్ అయితే నువ్వు ఇంకో మార్గాన్ని ఎంచుకో. చాలా అంటే వాస్తవం చెప్పాలంటే, అంటే నేను కించపరచట్లేదు కానీ చెప్తా ఉన్నా వాస్తవం. అంటే ఎక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళని డౌన్ చేయట్లేదు, ఇది వాళ్ళ ఆవేదనే. వాళ్ళందరూ కూడా వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీ బయట ఒక టీ కొట్టు ఉంటుంది.